శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. కృష్ణం వందే జగద్గురుం. మహాభారతంలో నుంచి ధనుర్మాసంలోని ప్రవేశించేశాను. భగవంతుడైన వాసుదేవుని భక్తితో కొలిచి భర్తగా స్వీకరించిన గోదామాతను ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆరాధించాలి. ఎందుకంటే అసలైన భక్తికి నిర్వచనంగా ఇటువంటి వారు మనకు చూపించారు. సరేనండి, ఇక వ్యాస ప్రణీతమైన మహాభారతంలోకి వచ్చేద్దాం. ధర్మాన్ని పాటించడంలో నిస్సంకోచంగా ఉండే యముడు కూడా పరాకు అజాగ్రత్త పడ్డాడా? ముని శాపం ఎందుకు యముడిని ఏ విధంగా బాధపెట్టింది? మహాభారతంలో ఒకే అంశతో ఇద్దరు జన్మించిన దేవతలు ఎవరు? గురువుగారి ప్రవచనంలో నేను తెలుసుకున్న ఉపాఖ్యానాలు ఏమిటి? వాటిని విన్నాక నాకు అనిపించిన విశేషాలు ఏమిటి తెలుసుకునే ముందు మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే అతి రహస్యాలు, ముఖ్యమైన ఉపాఖ్యానాలు, ఎవరెవరి జన్మరహస్యాలు ఎలా జరిగాయో, ఎవరెవరికి శాపాలు కలిగాయో ఈ వీడియోల ద్వారా చక్కగా తెలుసుకుందాం. వ్యాస తేజస్సు విదురునిగా జన్మించగా అతడు కురు రాజ్యానికి రాజుగా కాకపోవడానికి కారణం అతనికి కలిగిన శాపం. ఈ శాప వృత్తాంతాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. మాండవ్యుడు అనే మహా ఋషి ఉండేవాడు. ఆయన ఊరి వెలుపల ఒక ఆశ్రమం కట్టుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు కొందరు దొంగలు రాజుగారి ధనాన్ని దొంగిలించి సైనికులు వెంటపడగా పరుగెత్తుకుంటూ వచ్చి ఈ మాండవ్యముని ఆశ్రమంలో దాక్కున్నారు. సైనికులు వచ్చి మాండవ్యుని చూసి, ఇటుగా దొంగలు ఎవరైనా వచ్చారా స్వామి అని అడిగారు. కానీ మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు దానికి జవాబు చెప్పకపోవడంతో సైనికులు ఆశ్రమంలో ప్రవేశించి అక్కడున్న దొంగలను పట్టుకున్నారు. సైనికులు ఆ దొంగలతో మాండవ్య మహామునికి కూడా సంబంధం ఉందనుకుని రాజుగారి ముందు నిలబెట్టారు. రాజుగారు ఆ దొంగలకు మరణశిక్ష విధించారు. సహాయం చేసినందుకు మాండవ్యునికి ఇనప సోలం మీద కూర్చోబెట్టమని శిక్ష విధించాడు. కానీ మాండవ్యుడు ఆ శిక్షకు భయపడక తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు రాత్రి కొంతమంది మహర్షులు పక్షుల రూపంలో వచ్చి మాండవ్యుణ్ణి చూసి, ఓ మహర్షి, మహానుభావుడైన నీకు ఈ శిక్ష వేసిన వారు ఎవరు అని అడిగారు. దానికి మాండవ్యుడు నవ్వి, నా పూర్వజన్మ పాప ఫలాన్ని అనుభవిస్తున్నాను, దీనికి ఒకరిని నిందించ పని లేదు అన్నాడు. ఈ విషయం అక్కడ కాపలా ఉన్న భటులు విని ఆశ్చర్యపోయి రాజుకు విషయాన్ని చెప్పారు. రాజుగారు వెంటనే అక్కడికి వచ్చి మాండవ్యుని కిందకి దించమని ఆజ్ఞాపించి, కానీ ఆ శూలం ఆయన శరీరం నుంచి వెలుపలికి రాలేదు. అక్కడికి దానిని నరికించాడు. శూలంలో కొంత భాగం శరీరంలో మిగిలిపోయినందుకు మాండవ్య మహామునికి అణిమాండవ్యుడు అని పేరు కూడా వచ్చింది. రాజు క్షమించమని మాండవ్య మహర్షిని ఆశ్రమానికి పంపించి వేశాడు. తరువాత కాలంలో మాండవ్యుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అసలు నేను చేసిన తప్పు ఏమిటి, ఎందుకు నాకు ఈ శిక్ష పడింది అని ఆరా తీయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు చెప్పాడు, నీవు చిన్నప్పుడు పూర్వజన్మలో తూనీగలకు సూదిని గుచ్చి ఆడుకున్నావు, అందువల్లే నీకిలా జరిగింది అన్నాడు యముడు. అది విన్న మాండవ్యుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేసిన పని తప్పో ఒప్పో, ధర్మమో అధర్మమో తెలియదు, దానివల్ల వారికి పాపం అంటదు. 14 సంవత్సరముల వరకు బాల్యం, ఆ తరువాత చేసిన వాటికి మాత్రమే శిక్ష వేయాలి. నీకు ఈ మాత్రం ధర్మం తెలియదా? నీవు ధర్మం ప్రకారం నాకు శిక్ష వేయకూడదు. దీనికి ప్రతిగా నేను నీకు శాపం ఇస్తున్నాను. నీవు మనుష్యలోకంలో పుట్టి చిరకాలం జీవిస్తావు. ఇక్కడ నాకు అర్థమైన పాయింట్ ఏమిటంటే, అష్టావసులాగానే ఈయన కూడా శాపాన్ని అనుభవించడం కోసం పుట్టాడు. అంతేకాక ధర్మం తప్పినందుకు గాను అధర్మం పక్కనే ఉండవలసి రావడం, వారికి తెలిసిన ధర్మాన్ని పాటించలేక మానసిక బాధను అనుభవించడం. అధర్మంగా ఉండే మనుషుల మధ్యలో నీవు పుట్టి వారి వల్ల అనేక రకాలుగా మాటలు పడతావు అన్నట్టుగా నాకు ఆయన ఇచ్చిన శాపం అర్థమైంది. ఇద్దరు దేవతలు అంశలు ఇద్దరుగా పుట్టారు అన్నాను కదండి. వారు ఒకరు యముడు, మరొకడు శ్రీ మహావిష్ణువు.
యముడు అంశ విదురుడిగా ధర్మరాజుగా జన్మిస్తే శ్రీ మహావిష్ణువు అంశ వ్యాసుడిగా శ్రీకృష్ణుడిగా జన్మించారు. ఎంతో చక్కని విషయాలు, ఉపాఖ్యానాలు, మహాభారతం యొక్క అసలు కథలు నేను ఎంతో చక్కగా గురువుగారి ప్రవచనాల ద్వారా వింటున్నాను. మీరు కూడా ఆయన ప్రవచనాలను వింటూ అనేక విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఉంటాను. ధన్యవాదాలు. స్వస్తి.